సార్ నమస్కారం. నమస్తే. వైజాగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వేడెక్కాయి. జనసేన గ్రాఫ్ కూడా కొంత పెరుగుతున్నట్టు మనకు కథనాలు వినపడుతున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంటే ఒకవైపు ఒక రాజకీయ నాయకునికి ఎవరికైనా సరే ఒక దగ్గర గ్రాఫ్ పెరిగిందంటే మరొక చోట ఆ స్థానాన్ని కొంత పదలపరుచుకోవాలి, అక్కడ కూడా గ్రాఫ్ పెంచుకోవాలనే ఆలోచన ప్రతి రాజకీయ నాయకునికి ఉంటుంది. అయితే ఎప్పుడు తెలంగాణ నుండి పోటీ చేస్తానని మాట్లాడని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మొన్న ఈ నెలలోనే మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ నుంచి కూడా నేను పోటీ చేస్తా, కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిస్తా అని చెప్పేసి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కూడా అక్కడ ఉండే కార్యకర్తలను అడగడం జరిగింది. అంటే ఎలా ఉండబోతుంది అంటే 2024లో పవన్ కళ్యాణ్ మరి తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుందా, లేదంటే మరి ఏదైనా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టే అవకాశం ఉందా, పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? సరే, ఇప్పుడు తెలంగాణ విషయం ఏదైతుందో మొదటి నుంచి కూడా ఏదంటే ఒక రాజకీయ ప్రయోగశాలగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఎస్, ఎందుకనంటే ఈడ నీకు లేని పార్టీ లేవు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్సీపీ ఉంది, తృణమూల్ ఉంది, డిఎంకే ఉంది, శివసేన ఉంది, మళ్ళీ ఎలక్షన్ వరకు ఆర్జేడీ ఉంది, జేడీ ఉంది, ఇట్లా రకరకాల. సరే, షర్మిల వచ్చింది, ఆ పార్టీ వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్. సరే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణమే అది. ఎక్కడి ప్రజలనైనా కూడా ఆహ్వానించి గౌరవించి ప్రముఖ స్థానాన్ని కల్పించేటువంటి సద్గుణం ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. ఒకప్పుడు ఉపేంద్ర ఎక్కడ ఆంధ్రానే కదా, ఇక్కడ నిలబెట్టిరు. మన ఎవరు మన బాబుల్ రెడ్డి ఎవరు ఆంధ్ర, ఆయన ఉపేంద్ర, వీళ్ళందరినీ గెలిపించారు కదా. అంటే ఆ భావన అనేటువంటి తెలంగాణ ప్రజలు. సరే, మంచి దానికి అనుగుణంగా అందరు కూడా ప్రవర్తించి సంతోషమే. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఈరోజు తెలంగాణలో రకరకాల ప్రయోగాలు అదేవిధంగా కొనసాగుతున్నా కూడా జనం ఎవరిని ఆదరించాలనేటువంటి విషయం స్పష్టమైనటువంటి దీంట్లో ఉన్నారు, లేరని కాదు. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీరు తీసుకురు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక ప్రముఖ సినీ హీరోగా ప్రజలకు సుపరిచితుడు, సినిమా స్టారు. కాబట్టి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఆయనను చూడాలని ఉంటారు, ఆయన చెప్పే మాటలు సెల్ఫీలు దిగాలని, ఇవ్వాలని, వీడియోలు తీయాలని, సెల్ఫీలు తీయాలని రకరకాల కోణాలలో వస్తారు. మనం ఒకసారి మీరు అన్నారు ఒక పాయింట్ ఏమన్నారంటే ఈరోజు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది అనడానికి ఒక సంకేతాలు ఉన్నాయి అని అంటారు. ఎస్, ఓకే, ప్రజల యొక్క సమీకరణలను బట్టి నాయకుల యొక్క స్థాయిని మనం అంచనా వేయలేం. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేది సినీ ప్రముఖులు. గతంలో పిఆర్పి పెట్టినప్పుడు కూడా తెలంగాణలో చిరంజీవికి ఉష్కవస్త్రాలని జనం వచ్చారు, వేలలో లక్షల్లో వచ్చారు. సరే, అప్పుడు ఏమనుకోరు, అరే నమ్మ ఏంద్ర పెద్ద చేంజ్ కనబడుతుందని. అంటే ప్రజలు ర్యాలీ అయినంత మాత్రాన ఈ నిష్పత్తి ఏదైతుందో ఓటింగ్ సరళికి మార్చబడాలి. జరగట్లేదు కదా, అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే పాయింట్, వీళ్ళంతా ఫ్యాన్స్ రూపంలో వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్కు ఒక సినీ గ్లామరు ఉండొచ్చు, కాదంటలేము, ఒక యాక్టర్ కాబట్టి ఆయన కానీ రాజకీయ కోణం వేరు. సరే, ఆయన 12 స్థానాలు నిలబడతాడా, 20 స్థానాలకా, 50 స్థానాలకా వేరు విషయం. కానీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఆలోచించేటువంటి సమయం కూడా లేదు. ఎందుకనంటే ఆల్రెడీ 3 పార్టీలు వాళ్ళ బుర్రలను కబ్జా చేసినాయి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. కాబట్టి స్పేస్ ఎక్కడ ఉంది? లేదు. పవన్ కళ్యాణ్, షర్మిలన, ఇంకోరా అని అనడానికి ఆస్కారం లేదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రత్యేకంగా ఒక రాజకీయ స్పేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది మాట వాస్తవంగా ఒప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ మొండిగా ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు, చాలామంది చేస్తారు ఆ ప్రయోగాలు. ఏదో కొండకు ఏదో కట్టి వస్తే కొండనే రావచ్చు, పోతే ఏదైనా పోవచ్చు అన్నట్టు ఉన్నారు. కానీ ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆ నిష్పత్తిలో, ఆ స్థాయిలో తెలంగాణలో మాత్రం ప్రజలు రాజకీయ కోణంలో అంటే రాజకీయ నాయకునిగా పవన్ కళ్యాణ్ని స్వీకరించరు అన్నటువంటిది నా అభిప్రాయం.
ఆయన ప్రముఖ సినిమా యాక్టర్ కావచ్చు, మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, కాదంటలేము. కానీ రాజకీయాలు వేరు. కాబట్టి ఇవన్నిటి కోణాలు చూస్తే ఇక్కడ మరో కోణం మీరు ఆలోచించాలి. ఇక్కడ షర్మిలకు అంత పాపులారిటీ లేదు తెలంగాణలో, నిజం లేదు. తెలంగాణలో పోటీ చేసిన సందర్భం కూడా లేదు. కానీ పార్టీ ఎందుకు పెట్టిందో, ఆ పార్టీ ఎజెండా ఏంటో అనేది కూడా జనాలకు అంత పూర్తిగా తెలియని విషయం నిజంగా చెప్పాలండి. షర్మిల పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు అంతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు కదా. నేనేమంటానండి మన రాఘవ్ గారు, విషయం ఏంటంటే పోటీ చేసేటువంటి దానికి దీనికి పొంతన లేదు. పోటీ ఎవరైనా చేయవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే జనం ఏ మేరకు స్వీకరిస్తారు అనేటువంటి ముఖ్యం. ఎందుకంటే షర్మిల ముందు పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రజల్లో రకరకాల కాంబినేషన్స్ వచ్చినాయి. ఏంది అని అంటే అసలు ఇది ఎట్లా వీళ్ళకున్న అవకాశాలు ఏ కోణంలో ఆలోచిస్తారు, తెలంగాణలో వీళ్ళకున్న స్పేస్ ఏంటిది, అసలు ఈ షర్మిల పార్టీ వెనకాల ఎవరున్నారు, సరే అది పక్కన పెడదాం ఇవన్నీ. కాబట్టి మీరు అంటారు ఏంటంటే నిలబడే అవకాశం ఆమెకున్నప్పుడు ఈయనకి ఎందుకు ఉండదు అంటే, పార్టీ పెట్టవచ్చు, నిలబడవచ్చు, జనాన్ని గ్యాదరింగ్ చేయవచ్చు, అది వేరు విషయం. కానీ జనం ఎంత మేరకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది అనేటువంటిది ముఖ్యం. పవన్ కళ్యాణ్గా ఉన్నటువంటి స్థానము మన ఎవరు షర్మిల హీరోని కాదు, ఒక సినిమా గ్లామర్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు. ఆమె ఇప్పుడు అదే చెప్తుంది, వైఎస్ కూతురుగా అని అంటుంది ఆమె. కాబట్టి వైఎస్కు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు నిన్న జరిగినటువంటి సంఘటన ఇవాళ గుర్తు ఇది పెట్టుకోరు ప్రజలు. ఎందుకంటే అంత బిజీ సిచ్యువేషను, బిజీ వాతావరణం తయారైపోయింది. అంటే సమాజం అట్లా తయారైపోయింది. ఒక్కరికి ఒక గంట సేపు ఫ్రీగా కూర్చొని ఆలోచించేంత స్థాయి పరిస్థితి లేదు. సరే ఎన్నికల టైము, అది మన రాజకీయ భవిష్యత్తు లేదా మన రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మన యొక్క అవసరాలు, మన ఆలోచనలు, మన అభిరుచులు, ఆకాంక్షలు తెలియాల్సినటువంటి సమయం కాబట్టి సరే ఓటింగ్ వాళ్ళకు ఎంచుకున్నట్టు మా దీనికోసం వేస్తుండదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి దీనికి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చేస్తారు అని అనుకోవడం మాత్రం కొద్దిగా అత్యాశన అవుతుంది. సరే ఆమె నిలబడడానికి ఆమెకు రైట్ ఉంది, ఒక సిటిజన్గా ఆమెను అంటుంది కదా, నేను కోడల్ని ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు కోడలు అంటే సరే నిలబడితే నిలబడదు. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్ వేరు. మళ్ళా ఆయన ఒక సినిమా గ్లామర్ కాబట్టి ఈమె కంటే ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉన్నా కూడా తెలంగాణలో సరే టీఆర్ఎస్ మీద కొంత నెగిటివ్ ఉన్నా, టీఆర్ఎస్ విధానాలు ప్రజలకు నచ్చకపోయినా వీళ్ళని మాత్రం ఆదరించేటువంటి పరిస్థితి ఉండదు అనేది నా అభిప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్ ఓకే, చిరంజీవిని ఆదరించారు, చిరంజీవి కొంత ఓట్ షేరింగ్ చేసిరు, కొంత మేరకు నిలబెట్టిరు ఆయన అంత మేరకు. కానీ తర్వాత అది దాని యొక్క పరిస్థితి ఏంటిది, దాని అవసరం ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా జనం గ్రహించారు. ఇక్కడ మీరు ఒక అంశాన్ని ఇక్కడ అంటే ఒక కోణంలో మనం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాదాపు ఇప్పుడు మొన్న ఒక కీలక భేటీ జరిగింది విజయవాడ హోటల్లో, ఒక కీలక భేటీ జరిగింది. 2014లో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పాయింట్ని మనం తీసుకుంటే 2024 ఎన్నికల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ బలపడాలని ఒక మంచి వ్యూహంతో ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ చేయడం, టీడీపీని వదిలిన కొంతమంది మళ్ళీ టీడీపీ. అయితే ఇక్కడ టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి అంటే కొన్ని స్థానాల్లో అంటే ఇద్దరు కలిసి పోటీ చేసి కొన్ని స్థానాల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది మనకు. ఇప్పుడు దానిపైన ఒకటి వాస్తవం మీరు చెప్పినట్టు చాలా కీలకమైనటువంటి పాయింట్. అది ఆంధ్రాలో ఇద్దరు ఈక్వేషన్స్ ఇంచుమించు దగ్గరికి అయినాయి, పవన్ కళ్యాణ్ కాదు, టీడీపీ కాదు. టీడీపీ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది పరిపాలన చేసింది, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలనలో అనుభవం గడించింది. ఒకటి రెండో పాయింట్ ఏదైతుందో, పొలిటికల్ మెచ్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎవ్రీ పర్సన్. అయితే చంద్రబాబుకు ఉన్నటువంటి మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్కు లేదు. సరే ఆ పొత్తు ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది, విజయం సాధిస్తుందని పక్కన పెడితే, తెలంగాణ విషయానికి వస్తే ఏంటంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒక సెక్టార్, ఫిలిం సెక్టార్ నుంచి. కానీ పొలిటికల్గా పవన్ కళ్యాణ్కు కూడా గ్రాస్ రూట్లో ఒక ఐడెంటిఫికేషన్, ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్కు మెచ్యూరిటీ లేదని. ఓకే, సరే అది గతంలో విషయం. అది ఇప్పుడు మొన్న జరిగిన ఎపిసోడ్లో తీసుకుంటే మెచ్యూరిటీ వచ్చినట్టే కదా.
మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ ఏం మెచ్యూరిటీ ప్రతిపక్ష అంటే చెప్పులు లేవడతాను మెచ్యూరిటీ చెప్పు లేవడడానికి కాదు, అంటే ఒక రాజకీయ ఎత్తుగడ. అంటే ఏ ఎత్తుగడ చెప్పండి. మాటలు దాడులు చేసినప్పుడు ఈయన మాటలతో ఏదైతే పార్టీలో ఒక కొత్త నీకు ఒక విషయం చెప్తే నేనండి, చంద్రబాబు నాయుడు మీద వచ్చిన ఆరోపణలు ఎవరి మీద రాలేదు, సరే రాజకీయాల్లో వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా టంగ్ స్లిప్ కాలే. ఎందుకు అనంటే రాజకీయ మెచ్యూరిటీ దాన్ని అంటారు. ఓకే ఆ అంశాన్ని తీసుకున్నారు. ఓకే, కాబట్టి తెలంగాణలో ఈ రోజున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు గ్రాస్ రూట్లో లేనటువంటి ఐడెంటిఫికేషను మరి అట్లా చూస్తే చంద్రబాబుకు ఉంది, టీడీపీకి ఉంది. రాజకీయాలలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలని ప్రభావితం చేయడానికి, ఉత్తేజపరచడానికి, లేకపోతే కొద్దిగా యాక్టివ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా మాట్లాడే అవసరం ఉంటుంది, కాదంటలేం. కానీ అగ్రెసివ్లో కూడా బ్యాలెన్స్ తప్పొద్దు. సరే చెప్పు చూపించడానికి కొంచెం గడపరాలంటే నువ్వు అర్థం ఏంటిది, హాకీ స్టిక్లు అందుకోనంటే నువ్వు ఇచ్చే కార్యకర్తలు, నువ్వు ఒక లక్షలాది మంది జనానికి, జన సైనికులకు నువ్వు ఒక అధినాయకుని, ఒక కమాండర్ ఇన్ చీఫ్, ఇక మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ నువ్వు ఎదుర్కోరి ధనాన్ని కొట్టురు అందరిని అంటే ఇక సామాన్య కార్యకర్తలకు ఎట్లా ఉంటుంది ఇది? అదే మీరు ఇక్కడ నన్ను చూపెట్టండి, నాకు చంద్రబాబు నాయుడు మెచ్యూరిటీ అంటే ఒక బ్యాలెన్స్ తప్పిండా, టంగ్ స్లిప్ అయిందా అని, అది రాజకీయ మెచ్యూరిటీ అంటే పరిపక్వత అంటాం దాన్ని. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు సరే ఆంధ్ర ఈక్వేషన్ చూస్తే తెలంగాణలో ఇద్దరు కలిసే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని జనం కొంత స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అని వచ్చేసరికి మాత్రం జనం ఎంత మేరకైతే ఆశిస్తామో ఆ మేరకు స్వీకరించరు అనేటువంటిది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు టీడీపీ 14 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, తెలంగాణలో ఒక గ్రిప్ ఉంది. మూడోది ఏదైతే ఉందో అసలు ఉమ్మడి రాష్ట్రంలో బహుజనులకు అంటే ముఖ్యంగా బీసీలకు తెలంగాణ టీడీపీ ఇచ్చినంత లిఫ్ట్ నీకు కాంగ్రెస్ చేయాలి అప్పటికి. ఇది ఒక బేసిక్ ఇష్యూ. కాబట్టి ఆ రకంగా టీడీపీకి ఇంకా కూడా ఉన్నది అవకాశము. కానీ ఇక మరి రాబోయే కాలంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణలో ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూస్తారని చూడాలి. మళ్ళీ మనకు అంటే 2024 ఎన్నికలు అనేసరికి ముఖ్యంగా మనం హైదరాబాద్లో తీసుకుంటే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. మనకు జూబ్లీ హిల్స్ తీసుకోవచ్చు, మీరు ఉగుట్పల్లి తీసుకోవచ్చు, తర్వాత షేర్లింగంపల్లి తీసుకోవచ్చు, తర్వాత వచ్చేసి మనం ఎల్బీ నగర్ కూడా తీసుకోవచ్చు. మనం ఎల్బీ నగర్ అయితే మొత్తం అదే కదా. ఎల్బీ నగర్ అంటే కొన్ని ఒక 4-5 నియోజకవర్గాలు దాదాపు సెటిలర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ కూడా ఇక్కడ కొంత ప్లానింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం పవన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక 2-3 స్థానాల్లో వాళ్ళు అంటే కొంత షేరింగ్ చేసుకుంటే కొంత వాళ్ళకు అంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్ ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం లేదు. చాలా అది కీలకమైనటువంటి ఈక్వేషన్. అయితే ఏంటంటే టీడీపీ చేసినటువంటి ఒక పొరపాటు, 10 సంవత్సరాలు మన విభజన చట్టం మనకు ఆంధ్రకు ఇచ్చినా కూడా మధ్యంతరంలోనే పోవడం అనేటువంటిది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది. దానికి రాజకీయ కారణాలు, సరే రాజకీయ కారణాలు ఏ ఉన్నా కూడా పోయి సరే ఓకే. కానీ తెలంగాణలో మీరు అన్నట్టు ఏంటంటే ఈ సెక్షన్స్కి అంటే ఆంధ్ర సెటిలర్సు, ఆంధ్ర వ్యాపారం, ఆంధ్ర ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు ఇవన్నీ కూడా చాలా కీలకం. మరి వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు అంటే టీఆర్ఎస్ బ్యాక్ వెనుకలో ర్యాలీరు. ఎందుకు? వాళ్ళ ప్రాపర్ లీడర్షిప్ అనేటువంటి లేదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అవకాశాలలో చూస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కంటే కూడా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశాలు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే ఒక సినీ గ్లామరు ప్లస్ ఒక పొలిటికల్ రాజకీయ మేధావి రెండు కలిస్తే కొంత ఫలితము ఈ సెక్షన్స్ అంటే ప్రత్యేకంగా ఈ ఆంధ్ర నుంచి సెటిలర్స్గా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకంగా మంచి ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది నా అభిప్రాయం. ఇదే అండి. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎక్కడైతే సెటిలర్స్ ఉంటారో ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేనకు ఆ పొత్తు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని సీనియర్ విశ్లేషకులు అజయ్ కుమార్ గారు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ.